మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము అక్టోబర్ నెల 26వ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేమనగా రోమా 12వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడింది: శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అవును, ఈ వాక్యము ఇలా తెలియజేస్తుంది. విశ్వాసులకు ఆశ, సహనం, ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి. ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఇది క్రీస్తుపై మనకు నిరీక్షణలో సంతోషముగా ఉండమని, కష్ట సమయాలలో ఓర్పుగా ఉండమని, మరియు దేవునితో మన సంభాషణ నిలకడగా పట్టుదలగా కలిగి ఉండాలని వాక్యము చెబుతుంది. మనకు క్రీస్తుపై ఉన్న నిరీక్షణను బట్టి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండమని వాక్యము ఇలా వివరిస్తుంది. కష్టాలలో ఎదుర్కొన్నప్పుడు విజయం సాధించే వరకు మనం వదలకుండా ఓర్పుతో ఉండాలి. మరియు ప్రార్థనలో అలవాటుగా స్థిరముగా ఉండటం, దేవునితో బహిరంగముగా ఉండటం చాలా మంచిదని వాక్యము చెబుతుంది. ఈ వచనం క్రైస్తవ జీవితంలో 3 ముఖ్యమైన లక్షణాలను మనకు ఇలా తెలియజేస్తుంది. భవిష్యత్తుపై నమ్మకం, నిరీక్షణ, ఒత్తిడితో స్థిరత్వము, ఓర్పు, మరియు ప్రార్థనలో స్థిరత్వము, పట్టుదల. జీవితంలోని వివిధ పరిస్థితుల్లో విశ్వాసులకు ఎలా స్పందించాలో ఇది వివరిస్తుంది. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి అనే దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అనే దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమందు తండ్రి ఎంతోమంది బిడ్డలు అనేక చోట్ల అనేక సంఘాలలో మిమ్మల్ని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు తండ్రి. మీరు ఇచ్చిన ఈ పరిశుద్ధమైన ఆదివారమును చేసుకుంటూ అనేక మంది బిడ్డలు మిమ్మల్ని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు తండ్రి. వారికి కృపను దయచేయండి. వారిపై ఆశీర్వాదమును, వారి సంఘాలలో వారి సంఘ కాపరుల మీద ఆశీర్వాదమును కుమ్మరించండి. ప్రతి ఒక్క బిడ్డను వారి బలహీనతలను యేసు నామమున తొలగించి సంపూర్ణమైన బలమును, శక్తిని, ఆరోగ్యమును వారికి దయచేయండి. అలాగే అనేక చోట్ల ప్రయాణం చేస్తున్న నా సోదరుడు, నా సోదరి మన తండ్రి, వారు చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి. ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి కృపను చూపండి. అలాగే చదువుతున్న బిడ్డలకు జ్ఞానమునివ్వండి. చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనస్సును, వారికి ఆశీర్వాదమును, కృపను దయచేసి వారి కుటుంబాలలో, వారి సంఘాలలో ఆశీర్వాదమును కుమ్మరించండి. అలాగే తండ్రి అనేక చోట్ల పనిచేస్తున్న బిడ్డలు తండ్రి, వారి యజమానులతో పనిచేయడానికి, వారికి సమాధానంగా పనిచేయడానికి, విధేయులై పనిచేయడానికి వారికి జ్ఞానమును ఉండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాపాడుతున్నందుకు మీకు వందనములు, స్తోత్రములు తెలియజేసుకుంటూ తండ్రి, ఈ వారమంతా మమ్మలను మీరెక్కల నీడలో కాచి కాపాడి మాకు ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడుతారని, రక్షిస్తారని, మమ్మల్ని పోషిస్తారని మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియజేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.